వ్యక్తి వాదించాడు అన్నారు అవునా? నేను అడుగుతున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కేసులు వాదించలేదు. సిద్ధార్థ అనేటువంటి వ్యక్తి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కేసులు వాదిస్తే ఒక్క రిఫరెన్స్ మీరు ఇవ్వండి, మీరు లాయర్ అయితే ఒక్క రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఆ జీవో మీరు జీవో చదవండి, పూర్తిగా జీవో చదవండి. ఐ షట్ మై మౌత్. ఓకే వంశీ 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 మీరు చెక్ చేయండి, రజనీ గారు మాట్లాడతారు. వంశీ ఏమన్నా అవకాశం ఉంటే ఒకసారి చెక్ చేయండి అది. ఓకే రజనీ గారు రెస్పాండ్. సరే సరే ఓకే ఓకే మీ పాయింట్ మీరు రైజ్ చేశారు. ఒక్క నిమిషం రజనీ గారు రెస్పాండ్. నాకు జీవోలు పంపించాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ముకుల్ రోహత్గి అనేటటువంటి లాయర్ గారికి 30 లక్షలు ఒకసారి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సుజాత గారు మీరు ఒక్క నిమిషం వినాలి సుజాత గారు. ఏం సార్ ఇది? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ముకుల్ రోహత్గి అనేటటువంటి అడ్వకేట్ కి రోజుకు 16,50,000 రూపాయలు కట్టినటువంటి జీవో నేను మీకు పంపించా. ప్లే చేస్తే సుజాత గారు చూస్తారు. ఆ తర్వాత రోజుకు 30 లక్షలు పే చేసినటువంటి జీవో కూడా నేను పంపించాను. మీరు ఒకసారి ప్లే చేస్తే సుజాత గారు చూస్తారు. ఇదిగోండి సార్, పర్ డే రోజుకు 30 లక్షల రూపాయలు ముకుల్ రోహత్గి అనేటటువంటి అడ్వకేట్ కి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పే చేసినటువంటి ఫీజు ఇది. ఆ తర్వాత ఇది సార్ 16,50,000 పర్ డే, 30 లక్షల రూపాయలు పర్ డే. ఇలా 4 రోజులు అంటే 65 లక్షల రూపాయలు ఒక కేసులో ముకుల్ రోహత్గి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కట్టినటువంటి డబ్బులు. ఒకసారి ప్లే చేయండి సార్ జీవో స్క్రీన్ మీద. సార్ ఇందాక సుజాత గారు జీవో నెంబర్ 4747, జీవో నెంబర్ 2323, జీవో నెంబర్ 147 ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముకుల్ గారికి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు లోద్రా గారికి ఇచ్చిన ఎవరు ఊరికినే ఇవ్వట్లేదండి. దే ఆర్ స్కిల్డ్ పర్సన్స్, దే ఆర్ capable persons to represent on behalf of the government before the Supreme Court of India. అంతేగాని ఎక్కడ వాడుతున్నారు ఆయన స్కిల్? మీరు ఆంధ్రాలో సుజాత గారు ఓకే ఓకే విషయం అండి. సరే సరే సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు మాట్లాడినవ్వండి ప్లీజ్. He is a skilled person. ఓకే రజనీ గారు రెస్పాండ్. లోద్రా అనేటువంటి వ్యక్తి కళ్ళున్న ప్రతి న్యాయవాదికి ఓకే ఒక్క నిమిషం రజనీ గారు రెస్పాండ్. భారతదేశంలో కళ్ళున్న ప్రతి న్యాయవాదికి లోద్రా యొక్క గొప్పతనం ఏంటో తెలుసు. అతను ఏ కేసులు వాదించకుండా అప్పనంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సొమ్ము తీసుకునేటువంటి నీచుడు కాదు. చేస్తున్నాడో అనేది ఉంది ఈ దేశంలో. మీరు వినమ్మా, పూర్తిగా అర్థం చేసుకోలేని వాళ్ళు మీరు మ్యూట్ చేయండి. ఓకే ఒక్క నిమిషం అండి. సుజాత గారు దీని మీద ఎంత ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు, సరే వినండి. వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు కదా. సుజాత గారు ఒకసారి సుజాత గారు ఒక నిమిషం. ఎవరికైనా సరే అపనమ్మకం ఉంటే వినండి వెంకటేష్ గారు ఒక నిమిషం ఉండండి. ఇంక్లూడింగ్ సుజాత గారు ఎవరికైనా అపనమ్మకం ఉంటే ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకుంటే అయిపోయింది కదా. రజనీ గారు రెస్పాండ్ ప్లీజ్. రజనీ గారు రెస్పాండ్. ₹1,00,00,000 ఎందుకు ఇచ్చారు అనేది ఆర్టీఐ అప్లికేషన్ ₹10 సరే ఓకే రజనీ గారు సమాధానం ఇస్తారు. ఒక్క నిమిషం వెంకటేష్ గారు. రజనీ గారు రెస్పాండ్. అదిగోండి అదే జీవులు అవే. సుజాత గారు ఇక్కడ చెప్పిన ప్రస్తావనలో ఏదైతే జీవోస్ అన్నారు కదా, అదిగో జీవోస్ మీకు కూడా పంపిస్తారు, ఒకసారి చెక్ చేయండి. మీకు కూడా పంపిస్తారు.